వదిలేసుకుంటే వదిలేసుకోవచ్చు. కానీ అప్పుడు ఏమవుతుందంటే లింక్ మిస్ అవుతాం మనం. ఇప్పుడు 7 సిస్టర్ స్టేట్ గురించి మాట్లాడుతుంటాం చూడండి. వీళ్ళు ఈ జిహాదీలు కేకలేసింది అదే కదా, అక్కడ మొక్క చేస్తే ఇండియాకి దానికి సంబంధాలు కట్ అవుతాయని. అట్లాగా ఇప్పుడు ఆ 7 మండలాలకి ఆంధ్రాకి కనెక్షన్ కట్ అవుతుంది ఈ 5 గ్రామాలు వదిలేస్తే. కాబట్టి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అంటే మనం అప్పుడు తెలంగాణలో నుంచి వెళ్ళి మనకు సంబంధించిన పనులు చేయాల్సి వస్తాయి అక్కడ ఆంధ్ర కిందకు వచ్చే 7 మండలాలకి. అది కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేబీ అది కుదరకపోవచ్చు, లేదా ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉండి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తారని తెలియదు. అది వాళ్ళకి ప్రయోజనం, నియోజకవర్గానికి ప్రయోజనం తప్పించి ఆంధ్రాకి ప్రయోజనం అయితే కాదు. అది ఒకవేళ కలిపినా సార్ ఒక 5 గ్రామాలు, దానివల్ల ఆంధ్రాకి కూడా పెద్ద నష్టమే ఉంటది. దానివల్ల నేను చెప్తోంది లింక్ కట్ అవుతుంది కదా అంటున్నా. లింక్ కట్ అవుతుంది అంతే. ఇప్పుడు హైదరాబాద్ కి డైరెక్ట్ గా మనం వెళ్తాము తెలంగాణలో నుంచి వెళ్తున్నట్టు, అంతేగాని ఆ లింక్ కట్ అయితే వేరే పేరు వెళ్ళిపోతుంది కదా మనకి. అది సమస్య. ఈ పెదవాగు ప్రాజెక్టు రిపేర్ ఖర్చు ఏపీఏ పెట్టుకోవాలన్నారట ఒక 85%. అది మాత్రం తప్పు. అంటే ఆయనకి ఏమైందంటే మేబీ నేను అనుకోవడం తెలంగాణ దగ్గర డబ్బులు లేవు, రేవంత్ అనుకుంటాడు డబ్బులు లేవని చెప్పుంటాడు రేవంత్. సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, సో మన ఇక్కడంటే సూపర్ 6 అక్కడ 6 గ్యారంటీలు అని 6 గ్యారంటీలకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద చేయలేము, చంద్రబాబు గారిని అడిగని చెప్పుంటారు. తెలివితేటలు చూడండి. ఆయకట్టు ఆంధ్రాకి కూడా వస్తుంది కాబట్టి ఆ వాగు నీళ్లు ఇటు వస్తున్నాయి కాబట్టి దాని రిపేర్ మనం పెట్టుకోవాలట. సగం అనే పేరుతో మన చేతనే పెట్టిద్దామని చూస్తున్నారు.